ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నా కుటుంబ సభ్యుల క్షేమం కోసం, నా గ్రామస్తుల సుఖశాంతుల కోసం నేను మనస్ఫూర్తిగా నీకు ఆహారం అవ్వడానికి వచ్చాను. మీరు నన్ను భుజించండి, కానీ ఇంకెప్పుడు మీరు మా గ్రామం మీద, మా ఇంటి మీద దాడి చేయకండి. నన్ను చంపండి. ఏమైంది? మీకేదైనా హాని జరిగిందా? నేనేదైనా తప్పు చేశానా? మీరు నన్ను చంపేయండి, నేను ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరేదో చెప్తున్నారు కానీ నాకేమీ అర్థం కావట్లేదు. మీకు తల భారంగా ఉందా? ఎక్కడైనా దెబ్బ తగిలిందా? నీళ్లు కావాలా? నరమృగం ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది? అసలు దాని ఉద్దేశం ఏమిటి? అయినా ఈ సఖు ఆ మృగంతో ఎందుకింత ప్రేమగా మాట్లాడుతోందో నాకు అర్థం కావడం లేదు. అదే సఖుకున్న గొప్పతనం దేవి. సఖు మేలిమి బంగారం. అతి భయంకరమైన ఆపదలో ఉన్నప్పుడు కూడా సఖు స్వభావం అస్సలు మారదు. చూస్తున్నావు కదా దేవి, అది తనని చంపబోతోందని తెలిసి కూడా దాని బాధని చూసి విలవిలలాడిపోతోంది. సఖుది నిష్కల్మషమైన మనసు, తను కరుణామూర్తి, అందరికీ స్వచ్ఛమైన నిర్మలమైన ప్రేమని పంచుతుంది. అది మీ బాధ ఏంటో నాకు చెప్పండి. నాగోజీ నాగోజీ కుల గురువు నాగోజీ. కాల్తున్నాయి కాల్తున్నాయి. బయటికి తిండ్రా. బాబా గారికి కాలు ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? బాబాగారు బాబాగారు ఏమైంది? బాబాగారు బాబాగారు అరే ఏంటిది? ఎవరు మీరు? మీరెందుకు నా కాళ్ళు మొక్కుతున్నారు? స్వామి, అసలు అక్కడ ఏం జరుగుతోంది? దేవి, అతని పేరు ధర్మ. నరమృగంలా మారటానికి ముందు అతను ఇదిగో ఇలాగే ఉండేవాడు. అంటే ఆ మానవుడే తర్వాత నరమృగంలా మారిపోయాడని మీరు అంటున్నారా? అవును దేవి, ఇతను మానవుడే.
కాని నాగోజీలాగా దుష్ట స్వభావం కలిగినవాడు మానవ రూపంలో ఉన్న బ్రహ్మరాక్షసుల్లా బతికాడు. అఘోరీ ఉపాసన చేసి శక్తులను పొందేవాడు.